ఈ సంక్రాంతికి మొత్తం 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి గుంటూరు కారం, సైంధవ్, నాసామిరంగా, హనుమాన్. అయితే గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు రెండు కూడా ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. గుంటూరు కారం సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చి హనుమాన్ మూవీకి మాత్రం చాలా తక్కువ థియేటర్లు ఇచ్చారు. ఇప్పుడు ఈ 4 సినిమాల రివ్యూస్ చూద్దాం. మొదటగా గుంటూరు కారం. గుంటూరు కారం మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్ తప్ప ఏది కూడా బాలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీలో కథ లేదు, అసలు రొటీన్ స్టోరీ. మ్యూజిక్ కూడా అంత బాలేదు. డైరెక్టర్ రొటీన్ స్టోరీని తెరకెక్కించారు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. అసలు ఈ మూవీ త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేసిన మూవీ ఏనా అని అనిపించింది. ఈ మూవీలో చెప్పుకోదగ్గది ఏదైనా ఉందంటే అది మహేష్ బాబు యాక్టింగ్ మాత్రమే. ఈ సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్ తప్ప ఇంకేది కూడా బాలేదు. మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా కలెక్షన్స్ లో మాత్రం దూసుకుపోతుంది. ఈ మూవీకి చాలా కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక హనుమాన్ మూవీని చూసుకుంటే రిలీజ్ అయిన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు ఈ సినిమాలో హీరో యాక్టింగ్ బాగుంది. డైరెక్టర్ కూడా సినిమాని బాగా తీశారు. హనుమంతుని ఎలివేషన్స్ కూడా బాగున్నాయి. ఈ మూవీకి తక్కువ థియేటర్లు లభించినప్పటికీ కలెక్షన్స్ లో ఈ మూవీ కూడా దూసుకుపోతుంది. ఇక వెంకటేష్ సైంధవ్ మూవీ చూసుకుంటే ఈ మూవీ కూడా కొంచెం బాగుందని చెప్పొచ్చు. తండ్రి కూతుళ్ల మధ్య జరిగే ఎమోషన్స్, అలాగే సమాజంలో ఎదుర్కొనే సమస్యల గురించి మూవీ తీశారు. ఈ మూవీ కూడా వెంకటేష్ యాక్టింగ్ బాగుంది. తర్వాత నాగార్జున నాసామిరంగా మూవీ చూసుకుంటే ఈ మూవీ కూడా కొంచెం పర్లేదని చెప్పొచ్చు. ఈ మూవీ కూడా రిలీజ్ అయిన మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో నాగార్జున గారి యాక్టింగ్ బాగుంది, స్టోరీ కూడా బాగుంది. అయితే ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలలో ఏ మూవీ బ్లాక్ బాస్టర్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మొదటి ప్లేస్ లో హనుమాన్ మూవీ ఉంటుందని అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.